హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం వెజిటేబుల్ సలాడ్ తయారు చేసుకుందామండి. వెయిట్ తగ్గాలనుకునేవారు డైటింగ్ చేసి ఏం తినకుండా ఉంటే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఖాళీ కడుపుతో ఉండే కన్నా ఇలాంటి వెజిటేబుల్ సలాడ్ ట్రై చేయడం వల్ల మన బాడీలో వెయిట్ లాస్ అవ్వటమే కాకుండా చాలా హెల్తీగా స్లిమ్గా ఉంటాము. కొత్తవారు ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలండి. స్కిన్ తీసేసాను, కొద్దిగా పెద్దగానే కట్ చేశాను. 2 క్యాప్సికమ్లు తీసుకున్నానండి. ఇవి కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. టమాటా, బెంగళూరు టమాటా లోన గింజలన్నీ తీసేసాను. ఆనియన్స్ కూడా పెద్దగా క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి, రేకల కింద కట్ చేసుకున్నాను. క్యారెట్ ముక్కలు మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. ఒక 2 క్యారెట్లు కట్ చేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. లెమన్ జ్యూస్ ఒక కాయ పూర్తిగా పెట్టేసానండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 లెమన్ పూర్తిగా పట్టేస్తుంది. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చండి. నా దగ్గర నువ్వుల నూనె ఉంది, ఇదే వేస్తున్నాను. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇది రెడీ చేసుకోవడం. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఏమీ తినకుండా ఉండే కన్నా ఇలా చాలా హెల్తీగా వెజిటేబుల్స్ని తీసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యం కూడా. సరే అండి, డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వెజిటేబుల్ సలాడ్ని తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.